నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డంపింగ్ యార్డుల్లో చెత్త తొలగింపునకు చంద్రబాబు ఆదేశాలు గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని పురపాలక శాఖ సమీక్షలో మండిపాటు సరస్వతి పవర్లో అటవీ భూములపై ఏపీ సర్కార్ ఆరా అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ అనుమతులు ఎలా పొందారో చెప్పాలని పీసీబీకి ఆదేశం భారీ అజెండాతో నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం ధాన్యం కొనుగోళ్లు ఉద్యోగుల సమస్యలపై ప్రధాన చర్చ రెండేళ్లలో జాతీయ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలన్న రేవంత్ అత్యుత్తమ క్రీడా విధానంపై అధికారులకు దిశానిర్దేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రభాకర్ రావు శ్రవణ్ రావు పాస్పోర్ట్లు రద్దు రెడ్ కార్నర్ నోటీస్ జారీకి ప్రయత్నాలు రెండు ఉద్రిక్త ప్రాంతాల్లోనే బలగాల ఉపసంహరణ ఈ నెల 29 నుంచి ఎల్ఏసీ వెంట ప్రశాంత పరిస్థితులు మిగతా వాటిపై చర్చలు జరుగుతున్నట్లు సైనిక వర్గాల వెల్లడి ఇరాన్పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలే లక్ష్యమని ప్రకటన టెహరాన్లో భారీ పేలుళ్ల శబ్దాలు డంపింగ్ యార్డుల్లో అతిపెద్ద సమస్యగా ఉన్న చెత్తను వచ్చే ఏడాది జూన్ నాటికి తొలగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసి చెత్త తొలగించని కారణంగా నగరాలు పట్టణాల్లో 83 లక్షల మెట్రిక్ టన్నులు పేరుకుపోయిందన్నారు వ్యర్థాల నుంచి విద్యుత్తు సంపద కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు తిరుపతి రాజమండ్రి కాకినాడ నెల్లూరులో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు వచ్చే గాంధీ జయంతి నాటికి పట్టణ స్థానిక సంస్థల్లో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టాలన్నారు అమరావతి సచివాలయంలో పురపాలక శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై సమగ్ర సమాచారం సేకరించాలని ఆదేశించారు ఇప్పటివరకు రాబట్టిన సమాచారంతో పాటు వివిధ నగరపాలక సంస్థల్లో జరిగిన అవకతవకలు సైతం బయటకు తీయాలన్నారు అమృత్ పథకం ద్వారా మరో 7.5 లక్షల ఇళ్లకు తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని సూచించారు టిడ్కో ఇళ్ల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దీనిపై ప్రత్యేకంగా సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుందామన్నారు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పట్టణాల్లో ఉద్యానవనాలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం సూచించారు పల్నాడు జిల్లా దాచేపల్లి మాచవరం మండలాల్లో సరస్వతి పవర్ సంస్థకు చెందిన స్థలాల్లో అటవీ భూములు వాటి విస్తీర్ణం ఎంత ఉందో నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆ సంస్థకు చెందిన 1516 ఎకరాల్లో ప్రకృతి సంపద వాగులు వంకలు కొండలు ఉన్నాయని వార్తలు రావడంతో ఆ విషయమై అధికారులతో చర్చించారు సరస్వతి పవర్ భూముల్లో ప్రభుత్వ అటవీ భూములు ఏ మేరకు ఉన్నాయో సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని అధికారులకు తెలిపారు వాగులు వంకలు కొండలు ఉన్నందున పర్యావరణ అనుమతులు ఏ విధంగా పొందారో తెలపాలని పీసీబీని పవన్ ఆదేశించారు ఈ అంశంపై అటవీ రెవెన్యూ పీసీబీ ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం కానున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ విలువను డిసెంబర్ 1 నుంచి పెంచాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది వైసీపీ అసమర్థ పాలన వల్ల కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల స్థిరాస్తి రంగంలో స్తబ్దత నెలకొంది ఈ లోపాలు సరిదిద్ది స్థానిక అభివృద్ధి ఇతర అంశాల ప్రాతిపదికన కొత్త విలువల్ని ప్రభుత్వం ఖరారు చేయనుంది జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ విలువల తీరుపై 2.5 నెలల నుంచే రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో సమావేశమై విలువల సవరణ కసరత్తుపై పురోగతిని సమీక్షించారు విలువల పెంపు తగ్గింపు ఏ ప్రాంతాల్లో ఎలా చేయాలి అనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి కనిష్టంగా 10% గరిష్టంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉంది ప్రస్తుతం అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ విలువలు వాస్తవికతకు దూరంగా ఉంటే తగ్గించనున్నారు తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది జీవో 317 ఉద్యోగుల పెండింగ్ డీఏతో పాటు ఇతర అంశాలపై చర్చించనుంది ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది బీసీ కులగణన షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది కొత్త ఆర్ఓఆర్ బిల్లుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం
ఎకో టూరిజం పాలసీ, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లు, భూ కేటాయింపులతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారీ అజెండాతో కూడిన అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తెలంగాణ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీ ఈ నెల 23న నిర్వహించాలని భావించినప్పటికీ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు విదేశీ పర్యటన కారణంగా ఇవాళ్టికి వాయిదా వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. స్పౌస్, అనారోగ్యం, వితంతువుల కేటగిరీల్ని పరిగణలోకి తీసుకుని జీవో 317 బాధితుల్ని బదిలీ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న 5 డిఏలపై మంత్రివర్గం తీపి కబురు అందిస్తుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ధాన్యం సేకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. మిల్లింగ్ ఛార్జీల పెంపు, బ్యాంకు గ్యారంటీలు, తేమ ధాన్యం కొనుగోళ్లు, డీఫాల్టర్లపై చర్యలు సహా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త ఆర్ఓఆర్ బిల్లుపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ను భూమాతగా పేరు మార్పు, గ్రామానికో రెవెన్యూ అధికారి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. త్వరలో జరిగే బీసీ కులగణన షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన ఎకో టూరిజం పాలసీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎకో టూరిజం కమిటీ ఇటీవలే ముసాయిదాను సిద్ధం చేసి సీఎంకు సమర్పించింది. మూసీ నిర్వాసితులకు పునరావాసం, ఆర్థిక సాయం, 5 కంపెనీల కన్సార్టియం తయారు చేసే డీపీఆర్, మంత్రుల సియోల్ పర్యటనపై చర్చ జరగనుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో సిబ్బంది కేటాయింపు, నిధులు, విధులు, పరికరాల కొనుగోలు అంశాలపై కేబినెట్ దృష్టి సారించనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కేంద్రం నుంచి అందాల్సిన వరద సాయం, తెలంగాణ ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెంచుకునే మార్గాలు సహా వివిధ అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించే అవకాశం ఉంది. మూసీపై అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రతినిధుల బృందం చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన విజయవంతమైందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సియోల్ నగరంలో హాన్ నది మాదిరిగా హైదరాబాద్ లో మూసీ నది ఉందని, 2 నగరాలకు పోలిక ఉన్నట్లు చెప్పారు. ప్రపంచంలో 7వ స్థానంలో ఉన్న సియోల్ రాత్రికి రాత్రి అభివృద్ధి చెందలేదని చామల అన్నారు. 30 నుంచి 40 ఏళ్లు కష్టపడితే ఈ స్థాయికి ఎదిగిందన్నారు. దేశంలోని నగరాలు కూడా విదేశాలోని నగరాలతో పోటీ పడాలి అనే కోరికతో పాటు ఏదో ఒకటి చేయాలనే తపన ఉండాలన్నారు. సియోల్ మాదిరి హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలని ఎంపీ చామల ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. మొదటి రోజు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్ నుంచి మొదలు పెడితే హాన్ రివర్, తర్వాత చెంగాయ్ చాన్ రివర్ టౌన్ లోకి వెళ్లి హాన్ రివర్ లో కలుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే 4th సిటీ అనుకుంటున్నామో అలాంటిది ఇంచియాన్ అనే ఒక స్మార్ట్ సిటీని కూడా సందర్శించడం జరిగింది. మేము ఇక్కడికి రావడానికి, పత్రికా మిత్రులను తీసుకురావడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా అసలు వాస్తవాలు ఏందని తెలుసుకొని ప్రజలకు తెలియజేస్తారు. అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వ్యతిరేకించకుండా మన నగరాన్ని కూడా సియోల్ నగరం అంత గొప్ప నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఏ పొలిటికల్ పార్టీ చేయొద్దు, చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనుకుంటే మన ప్రజలు, మనకు వచ్చేటువంటి పిల్లల భవిష్యత్తు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చే 2 ఏళ్లలో తెలంగాణలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు అవసరమైన కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నూతన క్రీడా విధానాన్ని నవంబర్ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అత్యుత్తమ క్రీడా విధానం కోసం విదేశాల్లో అధ్యయనం చేయాలని క్రీడా నిపుణులతో చర్చించాలన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును వీలైనంత త్వరగా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నెల రోజుల్లో సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. దేశంలోనే అత్యుత్తమ పాలసీ రూపొందించారని, అందుకోసం విస్తృత అధ్యయనం, క్రీడాకారులు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని సూచించారు. స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష జరిపారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న క్రీడా వనరుల్ని సమర్థంగా వినియోగించుకోవాలని, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు వీలైనంత త్వరగా రూపొందించాలని అధికారుల్ని ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానంలో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి పలు అంశాల్ని అధికారులు సీఎంకు వివరించారు. వాటిలో కొన్ని మార్పులు, చేర్పుల్ని సీఎం సూచించారు.
కొరియా జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ గుర్తించిన పలు విషయాల్ని రేవంత్ రెడ్డి అధికారులతో పంచుకున్నారు. ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో చర్చించి ఆయా అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. దక్షిణ కొరియా క్రీడా వర్సిటీతో పాటు క్రీడా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ యూనివర్సిటీ అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. మరో 10 రోజుల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీకి గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని ఆదేశించారు. తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్ను వెంటనే తయారు చేయాలన్నారు. వచ్చే 2 ఏళ్లలో నేషనల్ గేమ్స్ కు తెలంగాణ ఆతిథ్యమిచ్చేలా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ను సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఎల్ఏసీ వెంట భారత్ చైనా మధ్య కుదిరిన బలగాల ఉపసంహరణ ఒప్పందం కేవలం తూర్పు సెక్టార్లోని డెమ్చోక్, డెస్పాంగ్ ఘర్షణ పాయింట్ల వద్ద మాత్రమేనని రక్షణ వర్గాలు తెలిపాయి. ఇతర ప్రాంతాలకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. డెమ్చోక్, డెస్పాంగ్ వద్ద బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఈ నెల 28, 29 నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత గల్వాన్ హింసాత్మక ఘర్షణకు ముందు నాటి పరిస్థితుల్ని కొనసాగిస్తూ సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తామని ఇరు దేశాలు ప్రకటించాయి. కాగా గల్వాన్ సహా 4 బఫర్ జోన్లపై సంప్రదింపులు జరగాల్సి ఉంది. ఇప్పటికే తూర్పు లద్దాఖ్లోని ఘర్షణాత్మక ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్లో 3 రోజుల నుంచి ఇరు దేశాల బలగాల ఉపసంహరణ మొదలైంది. ఆయా ప్రాంతాల్లో టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఐడిఎఫ్ వైమానిక దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ యాక్టివేట్ కావడంతో చాలా ప్రాంతాల్లో సైరన్లు మారుమోగాయి. టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికార మీడియా తెలిపింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇజ్రాయెల్పై టెహ్రాన్ పాలనా యంత్రాంగం నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ మిలిటరీ స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నట్లు ఐడిఎఫ్ ఈ తెల్లవారుజామున ప్రకటన చేసింది. ప్రపంచంలోని సార్వభౌమ దేశం మాదిరిగానే తమకు ప్రతిస్పందించే హక్కు ఉందని తెలిపింది. తమ రక్షణ ప్రమాదకర సామర్థ్యాలను పూర్తిగా మొబిలైజ్ చేసినట్లు పేర్కొంది. తమ భూభాగంతో పాటు తమ పౌరుల రక్షణ కోసం అవసరమైన చర్యలు చేపడతామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. మరోవైపు ఇరాన్లో ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. ఆత్మరక్షణ కోసమే అక్టోబర్ 1 నాడు ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తాము అర్థం చేసుకున్నట్లు తెలిపింది. తాము మళ్లీ ప్రతీకార దాడులు చేస్తామన్నట్లుగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 హ్యాష్ట్యాగ్తో ఇరాన్ మిలిటరీ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఐడిఎఫ్ దాడులతో నష్టం జరగలేదని, ఖమేనీ ఎయిర్పోర్ట్లో విమాన కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని ఓ వీడియో విడుదల చేసింది. టెహ్రాన్ పశ్చిమ ప్రాంతంలో జనసంచారం సాధారణంగా ఉందంటూ మరో వీడియో పోస్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు అరువల శ్రవణ్ రావు పాస్పోర్ట్లు రద్దయ్యాయి. దర్యాప్తు నుంచి తప్పించుకుని అమెరికాలో తలదాచుకుంటున్న వారిద్దరి పాస్పోర్ట్లు రద్దు చేయాలని హైదరాబాద్ పోలీసులు కోరగా ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే ప్రక్రియలో కదలిక మొదలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రవణ్ రావు పాస్పోర్టుల్ని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం రద్దు చేసింది. అమెరికా పోలీసులకు ఆ సమాచారం పంపేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇల్లినాయిస్ అరోరాలో, మరో నిందితుడు శ్రవణ్ రావు మియామిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి పాస్పోర్టు రద్దయిన విషయం అమెరికా పోలీసులకు చేరితే కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతుంది. ఎల్బీసీ కూడా జారీ కావడంతో దేశంలోని ఏ విమానాశ్రయంలో దిగినా అక్కడే ఆపి పోలీసులకు సమాచారమిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిద్దరూ మార్చి 10న కేసు నమోదైన వెంటనే విదేశాలకు పారిపోయారు. దానివల్ల వారిని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. విచారణకు హాజరు కావాలని పోలీసులు మెయిల్ ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదు. వారిని విచారణ చేస్తే తప్ప కేసు దర్యాప్తు ముందుకు కదిలే పరిస్థితి లేదని భావించిన పోలీసులు తొలుత అభియోగ పత్రం నమోదు చేశారు. తరువాత రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించే ప్రయత్నాలు చేశారు. సిబిఐ నివేదికతో ఇంటర్పోల్ సంతృప్తి చెందితే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయినా లేదా పాస్పోర్టు రద్దు సమాచారం అమెరికా పోలీసులకు చేరినా వారిద్దరినీ స్వదేశానికి పంపిస్తారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం పాస్పోర్టుల రద్దుతో మరోసారి తెరపైకొచ్చింది. త్వరలో పొలిటికల్ బాంబులు పేలతాయని దక్షిణ కొరియాలో పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారనే ప్రశ్నలకు వారిద్దరి వాంగ్మూలాలతో సమాధానం లభించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అప్పుడే ఈ వ్యవహారం వెనుక రాజకీయ పెద్దల ప్రమేయముందనే ఆరోపణలు నిజమా కాదా అనే విషయం తేరనుంది.
గ్రూప్ 1 మెయిన్స్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్ పరీక్షలో కాపీయింగ్కు ప్రయత్నించిన మహిళా అభ్యర్థిని డిబార్ చేసినట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇస్లావత్ లక్ష్మి ఎడమ అరచేతిలో ఏదో తీసుకురావడంతో చీర కొంగులో చిట్టీలు తెచ్చినట్లు ఇన్విజిలేటర్ గుర్తించడంతో తక్షణమే డిబార్ చేసినట్లు టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్ష పూర్తయ్యే వరకు సదరు మహిళను బయటకు పంపలేదని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం జరిగిన ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షకు 21,195 మంది హాజరైనట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించే ఆర్డినెన్స్ కు సంబంధించి వివరణ కోరుతూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణతో పాటు విపత్తుల సమయంలో సేవలు అందించేలా ఏర్పాటు చేసిన హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఈ నెల 3న జారీ చేసిన ఆర్డినెన్స్ కు సవాల్ చేస్తూ మాజీ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పిల్పై హైకోర్టు విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374(b) ద్వారా లభించే అధికారాలను ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం హైడ్రాకు కట్టపెట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. కలెక్టర్, ఎంఆర్ఓలకు వాల్టా చట్టం కింద లభించే అధికారాలను బదలాయించిందన్నారు. అయితే ఆ అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. హైడ్రాను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్, న్యాయశాఖ కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులకు పంపిన నోటీసుల్లో పేర్కొంది. విశాఖలో గత 5 ఏళ్లలో భారీగా వ్యాప్తి చెందిన భూ కబ్జాలు, గంజాయి, మత్తు పదార్థాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నివారించినట్లు విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. విశాఖలో ప్రధానంగా ఉన్న పంచగ్రామాల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు విశాఖ అభివృద్ధికి సహకరించాలని కోరారు. భోగాపురం ఎయిర్పోర్టు వీలైనంత త్వరగా లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మెట్రో రైలు, దాంతోపాటు 12 ప్రాంతాల్లో మనకి ఫ్లైఓవర్లు కూడా ఏర్పాటు చేయాలనే విషయం ఉంది. ఇది కూడా చర్చించడం జరిగింది. వీటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని త్వరితగతిన చేపట్టాలనే లక్ష్యంతో కూడా మనం రివ్యూ చేసుకోవడం జరిగిందండి. లూలు సంస్థలు మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు రావాలని ముందుకు రావడం చాలా సంతోషంగా పరిణామం. కాకినాడలో 52,000 మెట్రిక్ టన్నుల్లో 27,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ రైస్ గా గుర్తించామని, ఇందుకు సంబంధించి 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఏపీలోనే తొలిసారిగా ధరల స్థిరీకరణ కోసం ఒక కమిటీని వేయటం జరిగిందన్నారు. ఎవరు ఊహించని విధంగా రేషన్ డిపోల ద్వారా కేజీ కందిపప్పు కేవలం 67 రూపాయలకే అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. ఉల్లి, టమాటా ధరల్ని నియంత్రించేందుకు మార్క్ఫెడ్ సహకారంతో రాయితీపై తక్కువ ధరకు అందుబాటులో తెచ్చామని మంత్రి నాదెండ్ల వివరించారు. తెలుగుదేశం పార్టీ నేటి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం మొదలు కానుంది. పార్టీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సభ్యత్వం తీసుకోనున్నారు. ₹1,00,000 కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. 100 చెల్లించి సభ్యత్వం తీసుకున్న వారికి గతంలో 2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను 5 లక్షల రూపాయలకు పెంచారు. సభ్యత్వ కార్డున్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు ₹10,000 అందిస్తారు. కార్యకర్తల కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి కోసం పార్టీ సాయం అందిస్తుంది. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు, కార్యకర్తలు రికార్డ్ స్థాయిలో నిర్వహించాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. గుస్సాడి నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కుమరం భీం జిల్లా జైనూరు మండలం మార్లవాయిలో తుది శ్వాస విడిచారు. గుస్సాడి నృత్యానికి జాతీయ గుర్తింపు తెచ్చిన ఆయనకు 2021లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇవాళ మార్లవాయిలో కనకరాజు అంత్యక్రియలు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని ఆపితేనే బందీలను విడుదల చేస్తామని హమాస్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించడానికి హమాస్ సీనియర్ అధికారి ఖలీల్ అల్ హయ్యా ఈజిప్ట్ రాజధాని కైరో చేరుకున్నారు. ఈజిప్ట్, అమెరికా అధికారులతో ఆయన కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చించారు. ప్రస్తుతం హమాస్ చెరలో 101 మంది బందీలు ఉన్నారని, ఏ ఒప్పందం కుదరాలన్నా గాజాలో ఇజ్రాయెల్ నరమేధం ఆగాలని హమాస్ షరతు విధించినట్లు ఈజిప్ట్ అధికార వర్గాలు తెలిపాయి. అటు గాజా, లెబనాన్లపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడుతూనే ఉంది. ఖాన్ యూనిస్ పై తాజా ఐడిఎఫ్ దాడిలో 38 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 13 మంది చిన్నారులు ఉన్నారు. హసబయలో భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 3 పాత్రికేయులు మృతి చెందారు. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా రాకెట్ దాడిలో 5 ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ చర్యలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ రెచ్చగొట్టేలా ఉందని పేర్కొంది. మారుతున్న కాలంలో శాంతి నిర్మాణంలో మహిళల పాత్రపై జరిగిన చర్చ సందర్భంగా పాక్ తీరును భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్లోని మైనార్టీ మహిళలు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని భారత శాశ్వత ప్రతినిధి హరీష్ ఆరోపించారు. పాక్లో వేలాది మంది మహిళలు ఏటా అపహరణకు గురి కావటమే కాకుండా బలవంతపు మత మార్పిడిలు, వివాహాల బారిన పడుతున్నారని ప్రపంచ దేశాలు దృష్టికి తెచ్చారు. అదే సమయంలో భారత్లో మహిళల భద్రత, సామాజిక శ్రేయస్సు కోసం తీసుకుంటున్న చర్యల్ని యుఎన్ఎస్సికి వెల్లడించిన భారత శాశ్వత ప్రతినిధి 2023లో భారత మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిందని వివరించారు. మహిళలు, శాంతి భద్రతల అజెండాపై భారత్ తన నిబద్ధతను చాటుకుంటోందన్నారు. ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్ కు ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు దూసుకువెళ్లింది. సెమీఫైనల్ 2లో భారత్ ఏతో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అటల్ 52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 83, జుబైద్ అక్బరీ 41 బంతుల్లో 4 సిక్స్లు, 5 ఫోర్లతో 64, కరీం జనత్ 41 పరుగులతో చెలరేగిపోయారు. భారత బౌలర్లో రసిక్ దార్ సేలం 3 వికెట్లు పడగొట్టగా ఆకిబ్ ఖాన్ 1 వికెట్ తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది. 25 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. 7 రన్లు చేసి అభిషేక్ శర్మ క్యాచ్అవుట్ అయ్యాడు. రమణ్దీప్ సింగ్ 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 64 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆయుష్ 24 బంతుల్లో 31 రన్స్తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. సాధించాల్సిన పరుగులు భారీగా ఉండటంతో భారత్ 20 పరుగులతో ఓటమి పాలైంది.